సింగరేణి కారుణ్య నియామకాలకు మంగళం పాడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. సింగరేణి వ్యాప్తంగా గత మార్చి నెల నుంచి మెడికల్ బోర్డు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకాల్లో సైతం సింగరేణి యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోందట. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి తమ ఇబ్బందులు తీర్చాలని ఉద్యోగుల వారసులు కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఉద్యోగ నియామకాలను ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింగరేణి వ్యాప్తంగా పలు భూగర్భ బావులు, ఓపెన్ కాస్టులు మూతపడడంతో కార్మికులు అధికమయ్యారట. ఈ కారణంతో కారుణ్య నియామకాల్లో యాజమాన్యం జాప్యం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మైన్స్ మూతపడడం, నూతన ప్రాజెక్టులు రాకపోవడం సింగరేణికి సవాల్గా మారింది. కొత్త ప్రాజెక్టుల కోసం యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పలు నిబంధనలు సింగరేణికి తలనొప్పిగా మారాయి. గత మార్చి నెల నుంచి మెడికల్ బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు అన్ని రకాల పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉద్యోగ నియామకాల్లో జాప్యం కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా సుమారు 270 మంది వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉద్యోగాల భర్తీ విషయంలో జాప్యం జరగడానికి సింగరేణిలో కార్మికులు అధికంగా ఉండడమే ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది. సింగరేణి పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలో RK5 ఇంక్లైన్, ఇల్లందు ఏరియాలోని JK5 ఇంక్లైన్ మూతపడడం వల్ల సుమారు 2000 మందికి పైగా కార్మికులు మిగులు అయినట్లు సింగరేణి అధికారులు ప్రకటిస్తున్నారు. మరోవైపు సింగరేణి వ్యాప్తంగా కొన్ని మైన్స్ మూతపడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను సర్దుబాటు చేయడం కష్టతరమవుతుందట. దీంతో కారుణ్య నియామకాలు చేయడానికి యాజమాన్యం వెనుకంజా వేస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం భవిష్యత్తులో నూతన బొగ్గు బ్లాకుల వేలంలో పాటు పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నూతన బొగ్గు బ్లాకులు వస్తేనే ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలు జరపడం యాజమాన్యానికి తలకు మించిన భారమవుతోంది. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన యువకులు సైతం విధులకు డుమ్మాలు కొడుతున్నారట. అధిక శాతం మంది కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో గైర్హాజరు శాతాన్ని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం యాజమాన్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కార్మికుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్మికుల గైర్హాజరు సైతం కారుణ్య నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 2000 మందికి పైగా 60 మస్టర్లు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే కొంతమంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొంది ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్లో రంగంలో పనిచేస్తూ అప్పుడప్పుడు సింగరేణిలో విధులకు హాజరవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజిలెన్స్ విభాగం గైర్హాజరుకు సంబంధించిన కారణాలపై విచారణ కొనసాగిస్తోంది. ఏది ఏమైనా సింగరేణిలో కారుణ్య నియామకాలను మంగళం పాడుతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. చూడాలి మరి సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.